హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. సో మెరిట్ లిస్ట్ రాబోతుంది. రాగానే మీకు ఎక్కడి వరకు వస్తుంది అనే కట్ ఆఫ్ అయితే ఇంపార్టెంట్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అదేవిధంగా ఇది మన కొత్త వెబ్సైట్ neethunt.com అని. సో ఈ వీడియో అంతా చూశాక ఈ వెబ్సైట్ నచ్చినట్లయితే అక్కడికి వెళ్ళి మీకు కావాలనుకుంటే తీసుకోండి. సో అదేవిధంగా ఇప్పుడైతే చూద్దాం. సో మెరిట్ లిస్ట్ రాగానే ఈ 2026 కూడా మేము ఇక్కడ పెడతాం. సో ఏ కేటగిరీ, ఏ రీజన్ రీజన్, ఏపీఎన్ఎల్ కేపీఎన్ఎల్ సపరేట్ అయిపోతాయి. అలా అయితే డిజైన్ చేసాం. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఇక్కడ వెబ్సైట్లో మెరిట్ మ్యాప్డ్ విత్ రౌండ్ 1 to 3 2025. సో దీంతోనే ఇప్పుడు మన కట్ ఆఫ్ అయితే తెలిసిపోబోతుంది. సో దాని మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇక్కడైతే మీకు ఇది వచ్చింది ఏంటంటే ఏరియా. సో ఏరియాలో ఆల్ పెట్టండి. ఫస్ట్ కేటగిరీస్ కూడా ఆల్ కేటగిరీస్. ఓకే, ఆల్ ఏరియాస్ అండ్ ఆల్ కేటగిరీస్. సో మొత్తం ఎంతమంది లాస్ట్ టైం 2025లో అప్లై చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే 14,412 మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఇందులో కంప్లీట్గా ఎక్కడి నుంచి ఎంతమంది అంటే ఏయూ నుంచి 8,552, ఎస్వి నుంచి 5,000, ఏపీఎన్ఎల్ ఇదంతా. ఇంకా ఇందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ ఎంతమంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ కింద అయితే కంప్లీట్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూద్దాం సపరేట్ చేసి ఆల్ ఏరియాస్గా ఏయూ తీసుకుందాం. ఏయూలో ఆల్ కేటగిరీస్ అంటే ఓపెన్ కట్ ఆఫ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. టోటల్ ఏయూలో మొత్తం లిస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఏయూ నుంచి ఉంది ఎంతమంది? 8,553 మంది. ఓకేనా? సో 8,553 మంది కంప్లీట్. సో ఏయూలో ఓపెన్లో ఎక్కడి వరకు వచ్చి కట్ అయింది ఏయూ మెరిట్ లిస్ట్లో అంటే ఇక్కడ మనకి ఈ నేమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ట్యాప్ చేస్తే ఏయూ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్కి మరి ఎక్కడైనా వచ్చిందా సీట్ అనేది చూద్దాం. ఆ ర్యాంక్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇతను ఇక్కడ తీసుకోలేదు అంటే ఇతను ఆల్ ఇండియాలో తీసుకున్నాడని అర్థం. ఓకేనా? సో ఇంకా కొన్ని ర్యాంకులు కిందకి వచ్చేసి మీరు అక్కడ క్లిక్ చేయండి. సో ఇతను కూడా ఈ లోకల్లో తీసుకోలేదు, ఆల్ ఇండియాలో ఏదో ఒక ర్యాంక్లో తీసుకున్నాడు లాస్ట్ టైం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మనం కొన్ని కిందకి వచ్చి చూసినట్లయితే ఈ ర్యాంక్ మీద క్లిక్ చేద్దాం. సో ఇతను ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకున్నాడు కానీ ఇక్కడ జాయిన్ అవ్వలేదు. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకున్నాడు కానీ ఇక్కడ జాయిన్ అయితే అవ్వలేదు. సో ఇతను కూడా ఆల్ ఇండియాకి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ ఇంకా కిందకి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇతను కూడా ఇక్కడ తీసుకోలేదు లోకల్లో. సో ఇతను ఆల్ ఇండియాకి మేబీ వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ ఇంకో స్టూడెంట్ ఈ విధంగా చూస్తూ వెళ్తే మనకి ఎక్కడి వరకు కట్ అయింది అనేది చూసినట్లయితే 1083. సో ఏయూలో ఓపెన్ కట్ ఆఫ్ 1083 గవర్నమెంట్ కాలేజ్కి 1083 టోటల్ 1083కి కట్ అయింది. సో 1083 ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 1083కి ఏ కాలేజ్ వచ్చింది ఏంటి అనేది చూడాలంటే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయాలి. సో ఓపెన్ ప్రెస్ చేస్తే మీకు మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జిఎస్ఎల్ రాజమండ్రి అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. సో పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వచ్చింది. ప్రిఫరెన్స్ నెంబర్ 16 అతనికి. సో ఏయూలో గవర్నమెంట్ సీట్ రావాలి అంటే నెక్స్ట్ సపరేట్ చేసిన లిస్ట్లో ఎంత ఉండాలి? 1083 ఉండాలి ఓన్లీ ఏయూ మెరిట్ లిస్ట్లో. అది ఎక్కడ దొరుకుతుందంటే మన వెబ్సైట్లో పెడతాం అది. ఓకేనా? సో ఇతనికైతే ఫస్ట్ రౌండ్లో ఎక్కడ వచ్చింది? మహారాజా. సెకండ్ రౌండ్లో జిఎస్ఎల్. థర్డ్ రౌండ్కి గవర్నమెంట్ అయితే రావడం జరిగింది. సో ఇదే గవర్నమెంట్ కట్ ఆఫ్. ఇంతకంటే కింద ఉన్న వారికి ఎవరికైనా వచ్చిందని చూద్దాం. 1085 మీద ప్రెస్ చేయండి. గ్రేట్ ఈస్టర్న్ 3 రౌండ్లలో అదే ఉంది. ఎవరో వాళ్ళు దానికి 4th ప్రయారిటీ పెట్టుకున్నారనమాట. సో మరి ఓపెన్లో ప్రైవేట్లో ఎక్కడి వరకు కట్ అయింది ఓపెన్ అంటే 1505. సో 1505 ర్యాంక్ వరకు కట్ అయింది. 1505 ర్యాంక్ వరకు అంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఎక్కడెక్కడ వచ్చిందనే లిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇతనికైతే ఈ విధంగా రావడం జరిగింది. ప్రతి నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకైతే వాళ్ళకి సంబంధించిన కాల్ అయితే వస్తుంది. 1505 వరకు ఏయూలో కట్ అయింది అంటే ఏయూ మెరిట్ లిస్ట్లో 1505 ర్యాంక్ వరకు అయితే మాత్రం కట్ అయింది. రేపు మీకు లిస్ట్ రాగానే ఏయూది ఎస్వీది సపరేట్ రాదు, అన్నీ కలిసేసి వస్తాయి. సో ఈ 1505 స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడి వరకు ఏయూలో వచ్చింది. ఓన్లీ ఏయూ మెరిట్ లిస్ట్లో ఇక్కడి వరకు అయితే రావడం జరిగింది. ఏయూ మెరిట్ లిస్ట్లో 1505. సో ఇతనికి ఏ రౌండ్లో వచ్చింది మరి అని చూస్తే థర్డ్ రౌండ్లో వచ్చింది జిఎస్ఎల్ రాజమహేంద్రవరం. సో ఇది ఇంకా మనకు
ఓపెన్ కట్ ఆఫ్ అన్నమాట. ఎన్ని మార్కులకు కట్ అయింది? 1505, 487 మార్కులకు కట్ అయింది. సో మనకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ రాగానే దీన్ని ఇలా సపరేట్ చేస్తే ఈ ర్యాంక్ దగ్గర ఉన్న వాళ్ళకు వస్తుంది. ఇంకొన్ని కాలేజీలు పెరిగాయి కాబట్టి 1550 వరకు రావచ్చు ఏయూ ర్యాంక్లో. ఓకేనా? సో ఇతను ఒక్కదే కాదు, ఎవరిది ప్రెస్ చేసినా మీకు వాళ్ళకి సంబంధించి చివరి రౌండా ఎక్కడ వచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ అయితే ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఓపెన్ చూసాం ఇంతసేపు. సో ఇప్పుడు రిజర్వేషన్స్ వైజ్గా ఏయూలో చూద్దాం. సో ఇది రిజర్వేషన్ వైజ్గా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ కేటగిరీ సెలెక్ట్ చేద్దాం బీసీఏ. ఓకే, అండ్ అప్లై ఫిల్టర్స్. సో ఇంకా సెర్చ్ నేమ్ అని కూడా ఉంది. ఈసారి వచ్చిన దానికి మనం అక్కడ పెట్టినప్పుడు మీ నేమ్ టైప్ చేసుకున్నా కూడా మీకు వచ్చేస్తుంది. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి అనేది అయితే కనిపిస్తుంది. సో బీసీఏలో ఇక్కడ ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. ఇది బీసీఏలో ఏయూలో క్యాస్ట్ ర్యాంకు, ఇది ఏయూలో మెరిట్ ర్యాంకు. అంటే ఏయూలో మొత్తం 8553 మంది అప్లై చేశారు కదా, దాంట్లో అతడి ర్యాంకు. ఇదేమో ఏయూలో వాళ్ళ క్యాస్ట్లో బీసీఏలో ర్యాంకు. సో బీసీఏలో ఎక్కడి వరకు వచ్చింది అని చూస్తే బీసీఏలో 145 మందికి సీట్ వచ్చింది, 145 స్టూడెంట్స్కి. గవర్నమెంట్ సీట్ ఇది. సో గవర్నమెంట్ సీటు 145 స్టూడెంట్స్కి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో రేపు మనం ఈ మెరిట్ లిస్ట్ పెట్టగానే ఈ 145 స్టూడెంట్కి ఇక్కడ చూడండి 485 మార్క్స్ ఉన్నాయి అప్పుడు. అండ్ ర్యాంక్ ఇది. ఈ ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే మరి ఇతనికి ఎక్కడొచ్చింది అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ పాడేరు 3 రౌండ్లోకి అక్కడనే సెట్ అయ్యాడు. పాడేరులో అయితే ఉంది. సో ఇంకా కింద మరి 146కి గవర్నమెంట్ రాలేదంటే గ్రేట్ ఈస్టర్న్. సో గవర్నమెంట్ రాలేదు. సో 145 మందికి మాత్రం గవర్నమెంట్ వచ్చింది. మరి ఏదైనా ఒక సీటు అంటే కనీసం ఎంబీబీఎస్ చేస్తే సరిపోతుంది అనుకుంటే 251 మెంబర్స్కి వచ్చింది బీసీఏలో. 251వ మెంబర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఏయూలో 251 మందికి బీసీఏలో సీట్ వచ్చింది. ఇతను ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే ఇతనికి ఏ రౌండ్లో వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్లో విశ్వభారతి, థర్డ్ రౌండ్లో గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. ఓకే, సో 251. మరి 252 స్టూడెంట్కి వచ్చిందా అంటే నారాయణ మెడికల్ కాలేజ్ అయితే రావడం జరిగింది 252 స్టూడెంట్కి. అండ్ 253, 4, 256 ఇంకా అక్కడి నుంచి రాలేదు ఇంకా. ఓకే, 252 వరకు అయితే కట్ అయింది. సేమ్ మార్క్స్ ఉన్నా కూడా కింద చాలామందికి అయితే రాలేదు. సో ఇది బీసీఏకి సంబంధించినటువంటి ఎంటైర్ డాటా. సో అదే ఆంధ్ర యూనివర్సిటీలో బీసీబీ చూద్దాం. సో బీసీబీ అప్లై ఫిల్టర్స్ చేస్తే ఎంతమంది ఉన్నారు? మొత్తం 986 మంది అప్లై చేసుకున్నారు బీసీబీలో. ఏయూలో 986 మంది అప్లై చేసుకున్నారు. అండ్ ఇందులో ఎక్కడి వరకు వచ్చింది బీసీబీ అంటే 208 మంది వరకు గవర్నమెంట్ సీట్స్ అయితే వచ్చాయి. సో ఒక్క వాళ్ళదే కాదు, మిగతా వాళ్ళది ప్రెస్ చేస్తే కూడా వాళ్ళకి 3 రౌండ్స్లో ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయి అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, బీసీబీలో రంగరాయ. సో ఈ రంగరాయ వచ్చిన వాళ్ళ క్యాస్ట్ ర్యాంక్ ఎంత? ఇది క్యాస్ట్ ర్యాంకు. ఇది ఏయూలో మెరిట్ ర్యాంకు అంటే 8553 మందిలో. ఇంతమందిలో బీసీబీ ర్యాంకు 76 వచ్చిన వాళ్ళకి వచ్చిన కాలేజు. సో టోటల్గా 208 మంది స్టూడెంట్స్కి అయితే 208 స్టూడెంట్స్కి అయితే గవర్నమెంట్లో వచ్చింది. ఓకే, బీసీబీ ఇక్కడి వరకు గవర్నమెంట్ వచ్చింది 473 మార్కులు అప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు. ఇది ఏయూలో బీసీబీ ర్యాంకు, ఇది ఏయూలో మెరిట్ ర్యాంకు ఏయూలో. సో ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే ఎన్ఆర్ఐ వచ్చింది ఫస్ట్ రౌండ్, గవర్నమెంట్ పాడేరు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా గవర్నమెంట్ పాడేరు ఉంది. ఓకే, 208. మరి 209 స్టూడెంట్కి అల్లూరి. సో ఈ 3 ఇతడు పెట్టుకున్న ఆప్షన్ నెంబర్ 5లోనే ఇతనికి ఆగిపోయింది. సో ఓవరాల్గా మరి ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ ఎక్కడి వరకు వచ్చిందంటే 335 ర్యాంక్ వరకు అయితే వచ్చింది. 335 అంటే బీసీబీలో ఏయూలో అతడి నెంబర్ అన్నమాట. సో 335లో ఉన్న స్టూడెంట్కి ఇక్కడ ఉంది. సో ఇతని ర్యాంక్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి. సో చివరి రౌండ్లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో వచ్చింది. అతని ప్రిఫరెన్స్లో అది 26వ ప్రిఫరెన్స్ నెంబర్. ఓకే, 336 చూద్దాం, ఇంకా రాలేదు. ఓకేనా, 335 దాకానే వచ్చింది. క్యాస్ట్లో బీసీబీలో ఏయూలో 335 నెంబర్. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు రేపు మెరిట్ లిస్ట్ వచ్చాకంటే తెలియవు. సో మనకు వెబ్సైట్లో అయితే ఇది పెడతాం మనం డైరెక్ట్ మెరిట్ లిస్ట్ రాగానే. సో ఈ ర్యాంకు చూసుకుంటే సరిపోతుంది ఏయూ సెలెక్ట్ చేసుకొని. సో ఇక్కడి వరకు అయితే క్లోజ్ అయిపోయింది 448 మార్కులు. బీసీబీ తర్వాత బీసీసీ చూద్దాం. సో బీసీసీ సెలెక్ట్ చేసుకొని రీజియన్లో బీసీసీ సెలెక్ట్ చేద్దాం.
సో బీసీసీలో తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. బీసీసీ. సో అప్లై ఫిల్టర్స్ మీద ప్రెస్ చేస్తే 210 మంది బీసీసీ వాళ్ళు ఏయూ నుంచి అప్లై చేసుకున్నారు. 210. సో మరి ఇందులో ఎంతమందికి సీట్ వచ్చిందంటే ఒక 18 మందికి గవర్నమెంట్ సీట్లు అయితే వచ్చాయి. 18 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇక్కడి వరకు గవర్నమెంట్ సీట్లు వచ్చాయి. సో ఇక్కడ 18 మీద ప్రెస్ చేస్తే ఫస్ట్ గవర్నమెంట్ కడప, గవర్నమెంట్ శ్రీకాకుళం సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో కూడా గవర్నమెంట్ శ్రీకాకుళమే ఉండింది. ఓకే, 18 మంది బీసీసీ వాళ్ళకి ఏయూ మెరిట్ లిస్ట్లో 18 మందికి వచ్చింది. సో ఏయూ ఎస్వి మీకు సపరేట్ ఇవ్వరు, అన్నీ కలిపి ఇచ్చేస్తారు. మీరు అంతా లెక్క పెట్టుకోవాలి. ఈ వెబ్సైట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఆఫర్లో చీప్గా వస్తుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే, 299 పే చేసినా కూడా సరిపోతుంది ప్రజెంట్గా ఏపీ వాళ్ళు. సో ఇక్కడ నెక్స్ట్ ఇది అయిపోయింది 18. మరి 19వ స్టూడెంట్కి గవర్నమెంట్ రాలంటే ఎన్ఆర్ఐ ఆప్షన్ నెంబర్ 2 పెట్టుకున్నారు వాళ్ళకి దగ్గరనేమో. అండ్ నెక్స్ట్ 22వ స్టూడెంట్కి వచ్చిందా మరి అంటే ఇతనికి జిఎస్ఎల్ ఆప్షన్ నెంబర్ 18 మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు అదే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఎక్కడి వరకు వచ్చింది మరి కంప్లీట్ బీసీసీలో ఎంతమందికి వచ్చింది అనేది చూస్తే 18 మెంబర్స్కేమో గవర్నమెంట్లో వచ్చింది. అండ్ మిగతా 36 వరకు ప్రైవేట్ వచ్చింది. 36 స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. సో ఇతని ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే ఇతనికి కోనసీమలో వచ్చింది. కోనసీమలో సెకండ్ రౌండ్లోనే వచ్చింది. 36th స్టూడెంట్. 37th స్టూడెంట్కి వచ్చిందా మరి అంటే రాలేదు. ఓకేనా. సో 36 మెంబర్స్కి వచ్చింది బీసీసీలో, మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సీట్లు కలిపి. అండ్ నెక్స్ట్ బీసీడీ చూద్దాం. సో బీసీడీ మీద ప్రెస్ చేసి అప్లై ఫిల్టర్స్ మీద ప్రెస్ చేస్తే బీసీడీలో సో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి. బీసీడీ ఎంతమంది అప్లై చేసుకున్నారు? 1672. ఓకే, సో బీసీడీలో మరి ఎంతమందికి సీట్ వచ్చిందంటే 328 మందికి గవర్నమెంట్ రావడం జరిగింది. 328. ఓకే, 328 స్టూడెంట్స్. సో వీళ్ళందరివి కూడా వస్తాయి కాలేజెస్ మీరు కొడితే. సో వీళ్ళకి వచ్చిన కాలేజ్ గవర్నమెంట్ విజయనగరం. సో ఇక్కడ మీకు బీసీడీలో క్యాస్ట్ ర్యాంక్, ఏయూలో మెరిట్ ర్యాంక్ అండ్ ఇదంతా. నెక్స్ట్ బీసీడీలో వాళ్ళకి వచ్చిన 328 స్టూడెంట్ అయితే చూద్దాం. సో 328 అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడి వరకు గవర్నమెంట్ సీట్లు అయితే వచ్చాయి 502 మార్కుల వరకు. సో ఇతనికి ఫస్ట్ రౌండ్లో వచ్చిందంటే ఫస్ట్ రౌండ్ ఎన్ఆర్ఐ, సెకండ్ రౌండ్ గవర్నమెంట్ పాడారు, థర్డ్ రౌండ్ కూడా గవర్నమెంట్ పాడారు. ఓకే, 329 స్టూడెంట్కి ఎక్కడ వచ్చిందంటే అల్లూరి. 3 రౌండ్లు ఇతనికి అల్లూరే ఉంది. 330 స్టూడెంట్కి ఇతనికి అల్లూరి. సో ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ మరి సీట్ ఎక్కడి వరకు కంప్లీట్ కట్ అయిందంటే 535 బీసీడీ ర్యాంక్ వరకు వచ్చింది ఏయూలో. సో మీకు ఇది సపరేట్గా దొరకదు, మీరైనా చేసుకోవాలి, లేకుంటే వెబ్సైట్లో మనమైనా దీన్ని పెడతాం క్లియర్గా. సో 535 వరకు ఎంబీబీఎస్ సీట్లు అయితే వచ్చాయి క్యాస్ట్లో. అండ్ ఇప్పుడు 535 స్టూడెంట్కి ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే థర్డ్ రౌండ్లో వచ్చింది, శాంతిరామ్ వచ్చింది. మరి 536 స్టూడెంట్కి రాలేదంటే ఇతనికి విశ్వభారత్ వచ్చింది, అంటే 536 స్టూడెంట్స్కి వచ్చింది. 537 స్టూడెంట్కి చూద్దాం, ఇంకా రాలేదు. 536 వరకు వచ్చింది బీసీడీ. 536 వరకు కట్ ఆఫ్ అన్నమాట. ఈ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు ఇన్ని మార్కుల వరకు అయితే వచ్చింది పోయినసారి. సో ఈసారి ఈ ర్యాంక్ చూసుకోండి, ఏయూలో మీ ర్యాంక్ ఇది మెరిట్ ర్యాంకు. ఓకే, ఆ విధంగా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం చూసేది బీసీఈ. సో బీసీఈలో ఎక్కడి వరకు వచ్చింది, అసలు ఎంతమంది అప్లై చేశారు అనేది ఇక్కడ బీసీఈ సెలెక్ట్ చేసుకోండి. అప్లై ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. 436 మంది బీసీఈ వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే ఎంతమందికి వచ్చింది, 66 మందికి గవర్నమెంట్లో సీట్ వచ్చింది. సో 66th ర్యాంకర్ ఎవరు, ఎక్కడెక్కడ వచ్చింది అనేది చూద్దాం. సో ఈ 66th ర్యాంకర్ వరకు అయితే వచ్చింది. మరి ఎక్కడ వచ్చింది ఫస్ట్ రౌండే గవర్నమెంట్ వచ్చిందా? గవర్నమెంట్ పాడారు. ఓకే, సో కంప్లీట్ గవర్నమెంట్ పాడారు. మరి 67 స్టూడెంట్ అల్లూరి ఉంది. 68th స్టూడెంట్ నిమ్రా. సో ఇక్కడైతే వీళ్ళకి మైనారిటీ కూడా అప్లై అయింది కాబట్టి నిమ్రా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చిందంటే 115 వరకు అయితే ప్రైవేట్ కాలేజ్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన కాలేజ్ చివరి రౌండ్లో
ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సెకండ్ రౌండ్ మైనార్టీతో వచ్చేసింది, కానీ చివరికి వచ్చేవరకు ఎన్ఆర్ఐతోనే ఎండ్ అయింది. ఇది బీసీఈలో వీళ్ళకి వచ్చినటువంటి అలాట్మెంట్స్ కంప్లీట్గా. ఓకేనా. సో నెక్స్ట్ బీసీఈ తర్వాత మనం చూసేది SC1, SC2 చూద్దాం. SC1లో ఎలాగో తక్కువ ఉంటారు. SC2లో చూస్తే మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు యాక్చువల్గా అంటే 644 మంది మాత్రం SC2లో అప్లై చేసుకున్నారు. 644. సో ఎంతమందికి గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే 93 మందికి వచ్చింది. 93. సో 93 స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. ప్రెస్ చేస్తే ఎన్ఆర్ఐ ఫస్ట్ రౌండ్, ఎన్ఆర్ఐ సెకండ్ రౌండ్, గవర్నమెంట్ పాడేరు థర్డ్ రౌండ్లో వచ్చింది. ఓకే. 93వ స్టూడెంట్కి. మరి 94వ స్టూడెంట్కి గవర్నమెంట్ రాలేదంటే ఎన్ఆర్ఐ చిన్న కాకాని. సో దాంతో ఫిక్స్, దాంతోనే ఇంకా 11th ఆప్షన్ అతనికి అది. దాంతో ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు అతను ఉన్నాడు. అది దాన్ని రిటైన్ చేసుకొని ఉంటాడు బహుశా. ఓకేనా. సో మరి కంప్లీట్గా ఏదో ఒక సీట్ ఎక్కడి వరకు వచ్చింది అంటే 161 ఇక్కడ వరకు వచ్చింది. 407 మార్కులు ఇక్కడ వరకు వచ్చింది. సో ఇతనికి ప్రెస్ చేసినట్లయితే థర్డ్ రౌండ్లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం వచ్చింది 161 అండ్ 162 కూడా వరకు వచ్చి ఉంటుంది బహుశా. లేదు, ఇంకా క్లోజ్. ఓకే. సేమ్ 407 మీద ఇంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకు రాలేదు. ఇది SC2కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఏయులో SC3 ఎంతమంది అప్లై చేశారు అని చూస్తే ఇక్కడ మీరు అప్లై ఫిల్టర్స్ మీద ప్రెస్ చేయండి. 1171 మంది అప్లై చేసుకున్నారు SC3 వాళ్ళు. సో SC3లో మరి ఎక్కడి వరకు వచ్చిందంటే 163 మందికి గవర్నమెంట్ వచ్చింది. 163 స్టూడెంట్స్. సో 163 మంది, 163 స్టూడెంట్స్కి గవర్నమెంట్ వచ్చింది. మరి ఎక్కడెక్కడ వచ్చింది? ప్రతి ర్యాంకుకు మీకు వాళ్ళకి వచ్చిన కాలేజెస్ 3 పడతాయి. ఓకే. అంటే రేపు మీకు ఈ ర్యాంక్ వస్తే మీకు ఎక్కడ రావచ్చు అనేది కూడా దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. 163 స్టూడెంట్కి ఫస్ట్ రౌండ్లో కోనసీమ, సెకండ్ రౌండ్లో అల్లూరు సీతారామరాజు, థర్డ్ రౌండ్లో గవర్నమెంట్ పాడేరు వచ్చింది. సో ఇదే ఇంకా గవర్నమెంట్లో చివరి సీట్ అనమాట. 164 స్టూడెంట్కి అల్లూరి ఎన్ఆర్ఐ మెడికల్ చిన్నకాకాని. ఫస్ట్ రౌండ్ కోనసీమ, సెకండ్ రౌండ్ అల్లూరి, థర్డ్ రౌండ్ ఎన్ఆర్ఐ చిన్నకాకానితో ఎండ్ అయిపోయింది. మరి ఏదో ఒక మెడికల్ సీట్ ఎక్కడి వరకు వచ్చిందంటే 230 230 వరకు అయితే వచ్చింది. అలా మీరు ప్రతి ర్యాంక్ మీద క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళకి 3 రౌండ్స్లో ఎక్కడ వచ్చింది అనేది. ఈసారి మీకు వచ్చే ర్యాంకును బట్టి అది అంచనా వేసుకోవచ్చు. 230 స్టూడెంట్కి థర్డ్ రౌండ్లోనే వచ్చింది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం. మరి 231 స్టూడెంట్ కూడా వచ్చిందా? రాలేదు ఇంకా. ఓకేనా. అదే 424 మార్కుల మీద అంతమంది ఉన్నారు. ఇది SC3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ST చూద్దాం. STలో ఎంతమంది అప్లై చేశారు ఏయులో అనేది చూద్దాం. AU. సో అప్లై చేసిన వారిని చూస్తే టోటల్ 487 మంది అప్లై చేశారు. ఇందులో ఎంతమందికి గవర్నమెంట్ వచ్చిందంటే ప్రతి ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకు వచ్చిన 3 రౌండ్స్ పడతాయి మీకు. ఓకే. 86 వరకు వచ్చింది. 86. సో ఇక్కడ 86 ఉంది. STలో ఇక్కడ వరకు గవర్నమెంట్ సీట్లు అయితే వచ్చాయి. చూద్దాం మరి ఆ స్టూడెంట్కి ఫస్ట్ రౌండ్లోనే వచ్చిందా లేదా అనేది. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ రౌండ్ ఎన్ఆర్ఐ, సెకండ్ రౌండ్ మచిలీపట్నం, థర్డ్ రౌండ్ కూడా మచిలీపట్నం. ఓకే. 86. మరి 87వ స్టూడెంట్కి అల్లూరి ఎన్ఆర్ఐ అంటే ప్రైవేటే ఇంకా. అంటే STలో 86 వరకు వచ్చింది. అండ్ టోటల్ ఏదో ఒక MBBS సీట్ అంటే 144 వరకు వచ్చింది. ఇక్కడి వరకు వచ్చింది. అండ్ ఏ రౌండ్లో వచ్చింది చూస్తే ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు, థర్డ్ రౌండ్లో మహారాజా విజయనగరంలో వచ్చింది 144. సో 145 స్టూడెంట్ కూడా ఏమైనా వచ్చిందంటే వచ్చింది విశ్వభారతి కర్నూలు. ఓకే. 146 స్టూడెంట్కి వచ్చిందా? రాలేదు ఇంకా. 145 వరకు వచ్చింది. ఆ తర్వాత సేమ్ 380 మార్క్స్ ఉన్న ముగ్గురికి అదే క్యాస్ట్లో రాలేదు సీట్ అయితే. సో ఇది STకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి మైనార్టీని కూడా సెలెక్ట్ చేద్దాం. మైనార్టీ ఎంతమంది అప్లై చేశారు అండ్ ఎంతమందికి సీట్ వచ్చింది అనేది. సో ఇక్కడ మీకు ముస్లిం మైనార్టీ తీసుకొని అప్లై ఫిల్టర్స్ అని కొడితే 533 మంది అప్లై చేశారు ఏయులో మైనార్టీ వాళ్ళు. ఓకేనా. సో ఇది 533లో ఎంతమందికి వచ్చిందంటే 203 మందికి అయితే సీట్ రావడం జరిగింది. అందులో కొందరు మందికి అయితే సీట్ వచ్చింది. చూద్దాం అది కూడా ఫస్ట్ రౌండ్ వచ్చిందా ఎక్కడ వచ్చింది అనేది. సో 203 ఇక్కడ ఉంది. సో 203లో ప్రెస్ చేస్తే ఎక్కడ రాలేదు. చివరి రౌండ్లో నిమ్రా వచ్చింది. మైనార్టీలో 553 మందిలో 203 దాకా అయితే సీట్ రావడం జరిగింది. ఇది ఏయుకి సంబంధించి. మనకి SVకి కూడా కావాలంటే అడగండి, చేస్తా అది కూడా.